టిమ్స్ ఆసుపత్రులతో పాటు నిమ్స్ విస్తరణ, వరంగల్ మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రితో కలిపి మరో 6,582 టెరిషరీ కేర్ పడకల్ని అందుబాటులోకి తీసుకొని వస్తాం. ఇవి కాక సెకండరీ కేర్ ఆసుపత్రుల్లో 12,720 పడకలు ఉన్నాయి. దీంతో రాష్ట్ర ప్రభుత్వ ఆసుపత్రుల్లో మొత్తం టెరిషరీ కేర్ పడకల సంఖ్య 44,029కి చేరుకుంటుంది. భారత ప్రజా ఆరోగ్య ప్రమాణాల ప్రకారం ప్రతి 1000 మందికి ఒక పడక ఉండాలన్న నిబంధనను మనం గణనీయంగా అధిగమించడం మనందరికీ గర్వకారణం. నూతనంగా 17 మెడికల్ కాలేజీల నిర్మాణాలు చేపడుతున్నాం. మెడికల్ విద్యను విస్తరించేందుకు కొత్తగా 9 ప్రభుత్వ మెడికల్ కాలేజ్, 16 నర్సింగ్ కాలేజ్, 28 పారామెడికల్ కాలేజీలు ప్రారంభించబడ్డాయి. చికిత్స ఆధారిత వ్యవస్థ నుంచి నిరోధక వైద్య సేవల వైపు మార్పును తీసుకొని వస్తున్నాం. ఈ బడ్జెట్లో వైద్య మరియు ఆరోగ్య శాఖకి 13,679 కోట్ల రూపాయలు ప్రతిపాదిస్తున్నాం. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్ల సంక్షేమం. కొన్ని దశాబ్దాల నుంచి ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎదురు చూస్తున్నటువంటి నగదు రహిత ఆరోగ్య భద్రతా పథకాన్ని ప్రారంభిస్తున్నాం. ఈ పథకం ఉద్యోగస్తులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు అందరికీ వర్తిస్తుంది. ఇది ప్రభుత్వ ఉద్యోగస్తులకి, పెన్షనర్లకి ఈ ప్రభుత్వం కల్పిస్తున్న భద్రత మరియు భరోసా. ఈ నగదు రహిత ఆరోగ్య భద్రత పథకాన్ని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్ట్ ద్వారా అమలు చేస్తాం. ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 421 ఎంపానెల్ ప్రైవేట్ ఆసుపత్రుల్లో 1,998 వ్యాధులకు ఈ పథకం ద్వారా చికిత్సను పొందవచ్చు. ప్రతి ఉద్యోగికి డిజిటల్ హెల్త్ కార్డు అందిస్తాం. ఈ పథకం ద్వారా దాదాపు 23,51,000 మంది ప్రభుత్వ ఉద్యోగస్తులు, పెన్షనర్లు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులు లబ్ధి పొందుతారు. ఉద్యోగుల భద్రత కోసం దేశంలోనే తొలిసారిగా సమగ్ర ప్రమాద బీమా పథకాన్ని ప్రవేశపెట్టాం. ఈ పథకం ద్వారా రాష్ట్రంలో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లు ప్రమాదవశాత్తు దురదృష్టంగా మరణిస్తే 1,20,00,000 రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుంది.